రేవంత్ 18 గంటలు పనిచేస్తున్నాడా? వామ్మో, నాకు వయస్సు ఉంది, కష్టపడే సామర్థ్యం ఉంది. మీ సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఒకవేళ నీ అందుబాటులో లేకుంటే మా మంత్రివర్గానికి చెప్పండి. మీ సమస్యలు మొత్తం పరిష్కరించే బాధ్యత ప్రభుత్వానికి. నేను రోజు 24 గంటలలో 18 గంటలు పనిచేస్తూనే ఉంటాను. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అమ్మ, కళ్ళు తిరుగుతున్నాయి ఆయన. నువ్వు అబద్ధాలు చెప్తుంటే భయ్ అని ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి. ఏ ముచ్చట్లు చెప్తుండే రేవంత్ రెడ్డి? ఇగో ఇనురా తెలంగాణ ప్రజలారా, నేను చెప్పింది కాదు, ఈయన రేవంత్ రెడ్డి గారే చెప్పిండు. రేవంత్ రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నాడట. రోజుకి 24 గంటలలో 18 గంటలు, అవి 4 గంటలు, ఇవి 2 గంటలు, అంటే 6 గంటలు నిద్రపోతున్నాడు. అంటే కనీసం ఏ పని తింటలేడు, ఓ బాత్రూమ్ పోదలు ఏం చేస్తలేడు. 18 గంటలు అక్కడ కూర్చొని పని చేస్తున్నాడట. వారవ్వా, ఏమి అబద్ధాలయ్యాని. 18 గంటలు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారట. దేనికోసం పనిచేస్తున్నావు చెప్పరా అది జరా. రేవంత్ రెడ్డిజీ, నువ్వు దేనికోసం 18 గంటలు పనిచేస్తున్నావు, అది కూడా క్లారిటీ. ఏం చేస్తున్నావు ఆ 18 గంటలలో? మొదటి క్షణం నుండి స్టార్ట్ అయినప్పటి నుంచి 18 గంటల పాటు నీ టైం టేబుల్ ఏంది ఒకసారి చెప్పవా? 18 గంటలు పనిచేస్తున్నాడు అంటాను. అయ్యో, ఇది తెలంగాణ ప్రజలకు మాత్రం వింటే ఆశ్చర్యానికే వ్యక్తం చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారట. తెలంగాణ ప్రజలారా, వారెవ్వా, ఏం డబ్బా బ్యాచ్ అండి. 18 గంటలు పనిచేస్తున్నాడట రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వ రేవంత్ రెడ్డిజీ. నేను స్వయాన్ వచ్చి నీకు శాల్వా, ఓ బోకే, ఓ దండ, ఇంకేమన్నాయా, ఓ స్వీట్ బాక్స్ అట మామూలు చెప్తాను. ఎందుకంటే 18 గంటలు పనిచేసిన ముఖ్యమంత్రి మేము 7 రోజులే. కనీసం నిన్ను దగ్గర నుండి వచ్చి చూసి సన్మానం చేస్తాం మేము మా తరపున. మా వాళ్ళు అందరూ వస్తారట. 18 గంటలు పనిచేస్తున్నట. సిగ్గు పోతుంది మనకన్నా చెప్పుకుంటే. మాటలు చెప్పడానికి కూడా ఉండాలి. 18 గంటలు పనిచేస్తున్నాడట. అయ్యో.